ఇలాంటివి అన్నీ అవ్వకుండా ఉండటానికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చారు. సో అంటే గోల్డ్ ప్రజెంట్ ఎంత రుణం వస్తుంది బ్యాంక్ నుంచి, ఆ రుణం తీసుకున్నప్పుడు బారోవర్స్ హౌ దే ఆర్ స్పెండింగ్, దేనికి స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ మనీ వినియోగం సురక్షితం అవుతుందా లేదా, వాళ్ళు కరెక్ట్గా ప్రొసీజర్లో పోతున్నారా లేదా, వేలంపాట పారదర్శకత అవుతుందా లేదా. ఎందుకంటే వేలంపాటలో కూడా ఇది అవుతున్నాయి కదా, సమ్ డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. అంటే రేషియో డిస్క్రిపెన్సీస్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. అవి ఆర్బీఐ దృష్టికి వచ్చింది. సో ఆర్బీఐ ప్రజెంట్ రుణాల ముందస్తు వ్యవస్థ ఏంటి, దాని చర్యలు ఏంటి, పాక్షిక పేమెంట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ప్రొసీజర్ అవుతుందా, ఈ అన్ని డౌట్స్ ఆర్బీఐకి వచ్చినాయి. సో ఈ ఆర్బీఐ చూసుకొని దాని ప్రకారం అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ వర్క్ చేశారు. ఇట్స్ నాట్ ఫైనల్. జనం నుంచి కొంతకాలం అంటే ఒపీనియన్ అడిగారు. సో ఒపీనియన్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ రూల్స్ అన్నీ వస్తాయి. చెప్తారంటే ఇప్పుడు ఈ రూల్స్ అనేవి ఒక డ్రాఫ్ట్ లాగా అనుకోవచ్చు మనం. సో ఈ ఫ్రేమ్ వర్క్ అమల్లోకి వస్తాయంటారా? మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇంతకుముందు కూడా ఇలాగే ఒకసారి చేశారు, ఆ గోల్డ్ విషయంలో వెనక్కి తగ్గారని. సో అలా ఏమైనా మళ్ళీ ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? గోల్డ్ తగ్గింది అనుకోండి, అసలు ఈ గోల్డ్ నుంచి విషయమే రాదు. ఓకే, గోల్డ్ తగ్గాలి అంటే విపరీతంగా తగ్గుద్దా, 50,000 ఇప్పుడు 94 ఉంది, 50 వస్తుందా, రాదు. అంటే గోల్డ్ యూసేజ్ రిటైలే కాకుండా ఇంటర్నేషనల్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ చూస్తే ఇప్పుడు ఏంటి కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ కంటే సిల్వరే కొనుక్కోవచ్చు. సిల్వర్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 lakhs వరకు ఉంది, 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కేజీ. ఇప్పుడు 90,000, ఇప్పుడు 92, 93 ఉంది. నిన్న 90 ఉంది, మళ్ళీ కొంచెం పెరిగింది ఇవాళ. సో ఎందుకు అంత వస్తుందంటే గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. ఒకటి ఇండస్ట్రియల్ పర్పస్ గోల్డ్ కన్జంప్షన్ పెరిగింది, సారీ సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్జంప్షన్, ఇప్పుడు టెలికామ్లో కానీ సోలార్లో కానీ ఎటు చూసిన ఫార్మాలో కానీ అన్నిట్లో కూడా కన్జంప్షన్ పెరిగింది. సో ఈ రిటైల్ కొంచెం అంత ఇదే కాకపోయినా సిల్వర్లో ఈ కన్జంప్షన్ అనేది ఇంకా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, దాంట్లో సిల్వర్ వాడాలి. సో ఇవన్నీ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో మంచి ఆల్మోస్ట్ డబల్ కంటే పైన అనుకోండి, ఆ డబల్ అవుతుందని ఉద్దేశం. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. ఇప్పుడు సిల్వర్ పెట్టుకుంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా, అంటే యూసేజ్ పర్పస్గా కాకుండా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టుకుని మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోల్డ్ చూసుకోండి, మార్కెట్లో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది. గోల్డ్ విపరీతంగా 20,000, 30,000 డౌన్ వచ్చేస్తుందా అంటే అది కూడా రాదు. ఎక్రూడ్ బ్యాంక్స్ అన్ని ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి దాని ప్రకారంగా కొంచెం ఇదవుతాయి కాబట్టి రేటు మ్యాక్సిమం ఏం తగ్గదు. ఇదివరకులాగా రిటైల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏదైనా ఉన్నప్పుడు 10,000, 20,000 తగ్గేది. ఇప్పుడు నిన్న యుఎస్ మార్కెట్స్ అన్నీ పడ్డాయి కదా, పడ్డప్పుడు మరి గోల్డ్ అంత తగ్గలేదు, కొంచెమే తగ్గింది కదా. పెరగటం కూడా ఇప్పుడు ఎంత పెరిగినా కానీ మళ్ళీ రివర్స్ అయినా కానీ పెరగడం కూడా అంత పెరగల. సో అంటే రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. దాని కన్జంప్షన్ ఎట్లా అవుతుంది, డిమాండ్ ఎట్లా ఉంది, రిటైల్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎవరన్నా ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఎంత కొంటున్నాయి. అంటే సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా అన్ని బ్యాంకులు కలిపి దాదాపుగా 1,000 tons per year ఎక్రూడ్ చేస్తున్నాయి. మనం కూడా 74 tons రీసెంట్గా 6 months బ్యాక్ మనం కొన్నాం ఇది. ఎందుకంటే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అన్ని దేశాలు చూసినాయి. ఇండియాలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసి బయటపడ్డారు అనేది అది చూసి అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో దానివల్లే ఇంత డిమాండ్, ఇంత రేటు పెరగటం జరుగుతోంది. సో దట్స్ మెయిన్ థింగ్ అనమాట.